అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడను, అతనికి కనబడను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య ధ్యానం ద్వారా నాతో మాట్లాడి బలపరచమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల జ్ఞానం గ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, నిన్నటి కాల సమయంలో కొంత మనం కొర్నేలు గురించి తెలుసుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎప్పుడైతే కొర్నేలు గారికి ఆ దర్శనం వచ్చిందో, కొర్నేలు ఏం చేశాడంటే తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఇద్దరిని పిలిచాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకుని, ఎవరి దగ్గర? కొర్నేలు గారి దగ్గర. మా యజమానుడు ఏం చెప్తాడా అని చెప్పి కనిపెట్టుకుని ఉండేటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు. మరి భక్తిపరుడైనటువంటి సైనికుడిని పిలిచి సంగతి అంతా వివరించి యొప్పేకు పంపించాడంట. గమనించాలి, ఇక్కడ పేతురు గారికి దర్శనం వచ్చింది. పేతురు గారికి దర్శనం వచ్చింది ఎప్పుడు? మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి. కొర్నేలుకి దేవుడు దూత కనిపించింది ఎప్పుడు? దేవుని దూత ఎప్పుడు కనిపించాడు అంటే 3 గంటలకి. ఇక్కడ అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9, 16 వచనాలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళినట్లయితే, మరునాడు వారు ప్రయాణమై యొప్పే పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాడు. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరను ఇంటివారు ఆహారం సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగుల పట్టి దింపబడినటువంటి పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచాను. అందులో భూమి యందుండు సకల విధములైనటువంటి చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనటువంటిది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడను. ఇలాగూ 3 మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. మీరు చదువుకోండి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, చరిత్రలో జరిగినటువంటి సంఘటన. అన్య జనాంగమైనటువంటి మనలాంటి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. అప్పటి వరకు కేవలం సువార్త అంటే యూదులకు మాత్రమే, దేవుని బిడ్డలకు మాత్రమే, ఇజ్రాయేల్ ప్రజలే దేవుని ప్రజలు. మిగతా వారు మరి ఆ సువార్తను వినటానికి కానీ, సువార్తను అంగీకరించడానికి కానీ అసలే వాళ్ళకి అప్పటి వరకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేనే లేవు. గమనించాలి, ఇక్కడ కైసరియా నుండి కొర్నేలి పంపినటువంటి వారు యొప్పేకు రావడం, దేవుడు పేతురును పాత్ర ద్వారా దర్శించడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క గొప్ప ప్రణాళికలు అని చెప్పి మనం గమనించాలి. అన్య జనాంగము మారు మనసు పొందుటకు, ఆ రక్షణలోనికి నడిపించుటకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి గొప్ప ఉద్దేశములే ఇవన్నీ కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, అన్య జాతి వానితో సహవాసం చేయుటైనను, అట్టి వారిని ముట్టుకునేటైనను యూదునికి ధర్మం కాదని చెప్పి మీకు తెలియను. అయితే ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడని అయినను, అపవిత్రుడని అయినను చెప్పకూడదని నాకు చూపించి ఉన్నాడు. ఎవరికి? దేవుడు పేతురుకు చూపించాడు. అన్యుడు అనకూడదు, ముట్టకూడదు అనకూడదు, నిషేధించబడిన వాడు అనకూడదు. అపోస్తలుల కార్యం 11:6లో పేతురు, వద్దు ప్రభువా. ప్రియులు గమనించాలి, ఏమన్నాడు పేతురు? వద్దు ప్రభు అన్నాడంటే అవి అపవిత్రమైనవే అనటానికి సందేహం లేదు. అయితే పేతురు గారు అంటున్నాడు, దాని వైపు తేరి చూసి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులు, అడవి మృగాలు, ప్రాకటి పురుగులు, ఆకాశ పక్షులు నాకు కనపడను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నిషేధించబడినటువంటివి అని ఎందుకని వచ్చింది, హేయమైనటువంటివి అని ఎందుకని వచ్చింది అని మనం చూసినట్లయితే, మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, లేవీకాండం 11వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఏవి తినదగినవో ఏవి హేయమైనవో అక్కడ లేవీకాండం 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి విధానాన్ని మనం చూడవచ్చు. ఆ విధంగానే ఆ పాత్రలో హేయమైనటువంటి, అపవిత్రమైనటువంటి, తినకూడనటువంటివి పేతురుకు దేవుడు చూపించి ఉండొచ్చు. సకల విధమైనటువంటి చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు వంటి నిషిద్ధమైనటువంటి, నిషేధించబడినటువంటి, హేయమైనటువంటి, అపవిత్రమైనటువంటి వాటి గురించి ఈ యొక్క అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. మీకు సమయం ఉన్నటువంటి వారు లేవీకాండం 11వ అధ్యాయం అంతా కూడా
ఈ యొక్క వర్తమానం విన్న తర్వాత కూర్చుని చక్కగా చదువుకోండి. అద్భుతమైనటువంటి విషయాలు మీకు వెల్లడవుతాయి. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. సరే, ఒకసారి ఆగి ఆలోచించినట్లయితే పేతురు గారికి కనిపించినటువంటి ఆ యొక్క పాత్రలో, ఆ దర్శనంలో ఉన్నటువంటి జంతువులు ఏంటి అని ఆలోచించేద్దాం. ఇప్పుడు మనం చదివేస్తాం. ఇక్కడ ఏమని చదివేస్తాం మనం వెంటనే? చతుస్పాద పక్షులు, సకల విధమైన చతుస్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, ఇవన్నీ ఇలా చదివేస్తాం. కానీ అర్థం కాదు మనకి. ఒక్కొక్కటి అసలు ఏంటి, దాంట్లో ఉన్న అర్థం ఏంటి మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. చతుస్పాద జంతువులు ఏంటి? చతుస్పాదం అంటే ఏంటి అసలేని? చాలామంది ఇక్కడ కొంచెమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఈ యొక్క మాట కూడా అర్థం కాదు. తెలుసుకోవాలని ఉన్నదా మీకు? చతుస్పాద జంతువులు అంటే ఏంటి? ఏమో బ్రదరు, ఏమో చదువుతాం, చతుస్పాదం అంటే ఏంటో ఏమిటో. సరే చూద్దాం. 1 2 3 4 అంటే ఏంటి? 4 అంటే 4 కదా. అలాగే 7 అంటారు అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే 4 అంటే 4. ఇక్కడ చతుస్పాద అంటే ఏంటంటే 4 కాళ్ళతో సంచరించేటువంటివి. చతుస్పాద, పాదాలంటే మీకు తెలుసు కదా, పాదములు, కాళ్ళు. కాబట్టి చతుస్పాద అంటే 4 కాళ్ళతో సంచరించేవి. ఓ ప్రైజ్ గాడ్, చాలామందికి ఒక అద్భుతమైన విషయం తెలిసింది అనుకుంటా ఉన్నాను. చతుస్పాదం అంటే ఏంటంటే 4 కాళ్ళతో నడిచేటువంటివి, సంచరించేటువంటి వాటిని చతుస్పాద జంతువులు అంటారనమాట. ఏంటయ్యి చతుస్పాద జంతువులు ఏంటి? తెలిసిపోయింది మీకు. పులులు, సింహాలు, చిరుతపుళ్ళు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, ఇవన్నీ ఏంటి? చతుస్పాద జంతువులు అన్నమాట. కాబట్టి ఇలాంటి పులులు లాంటి, సింహాలు లాంటి, తోడేళ్ళు లాంటి, చిరుతపులు లాంటి, ఎలుగుబంటులు లాంటి ప్రాణహాని కలిగించేటువంటివి ఆ పాత్రలో ఉండి ఉండవచ్చు. ఓ, ఇంత అర్థం ఉన్నదా చతుస్పాద పక్షులు అంటే? చూసారా, అంత భయంకరమైనటువంటివన్నీ కూడా ఆ యొక్క పాత్రలో ఉండి ఉండవచ్చు. సరే, చతుస్పాద పక్షులు అంటే అర్థమైపోయింది. మరి ప్రాకే పురుగులు అంటే ఏంటి? అర్థమైపోయింది మీకు. ప్రాకేవి ఏముంటాయి? పాములు, జెర్రెలు, తేళ్ళు, ఓసరవెల్లులు, జలగలు, బల్లులు, మొసళ్ళు, నేల మొసలి ప్రాకుతుంది కదా అది. ఇటువంటివన్నీ కూడా విషముతో నిండినటువంటివి అవి అనమాట ప్రాకే పురుగులు అంటే. మరి ఆకాశ పక్షులు అంటే మీకు అర్థమైంది ఆల్రెడీ. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రాన్స్ పక్షి, గెద్ద, తెల్లగద్ద, కాకి, నిప్పుకోడి, ఇంకా ప్రతి విధమైనటువంటి డేగలు, గొడ్ల గోపలు, హంసలు, కోకిళ్ళు, లేవికాండం 11 అధ్యాయం 13 నుంచి 19 వచనాల వరకు చదివితే మీకు ఈ విషయం అంతా క్లారిటీగా వస్తుంది. సరే, ఇప్పుడు మీకు అర్థమైపోయింది చతుస్పాద పక్షులు అంటే ఏంటి. ఉదాహరణకి మనం సింహాలు తీసుకుందాం. సింహాలు ఏం చేస్తాయి? ప్రాణాలు తీసి చంపేటువంటి జంతువులు. అలాగే కొందరు మనుషులు నరహంతకులు ఉంటారు. పులులు ఏం చేస్తాయి? రక్తాన్ని రుచి చూచి మరిగి చంపేస్తాయి అన్నమాట. ఈ పులులు రక్తాన్ని రుచి మరిగి చంపేటువంటివి అన్నమాట. అలాగే కొంతమంది రక్త పిశాచులు ఉంటారు. నెక్స్ట్, పాములు ఏం చేస్తాయి? పగబట్టి విషం చిందించేస్తాయి. అలాగే కొంతమంది విషపు చిమ్మేటువంటి వారు ఉంటారు మనుషులు. జలగల రక్తాన్ని పీల్చి హింసిస్తాయన్నమాట. అలాగే కొంతమంది రక్తదాహంతో రగిలేటువంటి వారు ఉంటారు. ఓసరవెల్లులు రంగులు మార్చేస్తాయి. అలాగే కొందరు మరి వర్ణ వివక్ష చూపేటువంటి వారు కూడా ఉంటారు. హల్లెలూయా. అలాగే గద్దలు, డాగలు, రాబందులు, చిన్న చిన్న జీవులు ప్రాణాలను హరించేటువంటివి. అలాగే కొంతమంది పేదలను, దీనులను, ఎన్నికలైనటువంటి వారిని పీడించేటువంటి వారు ఉంటారు. ఇంకా పందుల్లాంటి హేయమైనటువంటి వారు, అపవిత్రమైనటువంటి వారు, నిషేధించబడినటువంటి వారు, హాని కలిగించేటువంటి వారు, అపాయకరమైనటువంటి వారు, పాపాత్ములు, శాపగ్రస్తులు అందులో ఉన్నారేమో గమనించాలి. కాబట్టే పేతురు వద్దు ప్రభువా అన్నాడు అనమాట. ఇటువంటి స్వభావం కలిగినటువంటి వారు అంతా కూడా అక్కడ ఉన్నారంటే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు అందరూ సమానమే అంటున్నాడు. అన్యజనులందరి కోసం నేను సిలువలో ప్రాణం పెట్టాను కాబట్టి ఏ భేదమో లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు దేవుడు రోమా 3:23లో. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అని చెప్పి పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 10:36. వండర్ అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. మనం తవ్వుతూ ఉంటే బైబిల్ నుంచి వజ్రాలు బయటపడుతూ ఉంటుంటాయి.
కాబట్టి ఇక్కడ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్నటువంటి వారిని ఆయన అంగీకరించినని చెప్పి, దేవుడు పక్షపాతి కాడని చెప్పి, నశించినటువంటి దాన్ని వెతికి రక్షించడానికి, అపవిత్రమైనటువంటి నిషిద్ధమైనటువంటి అన్య జనాంగపు రక్షణ కోసమే నేను సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టింది అంటూ పేతురు గారికి ఆ పాత్ర ద్వారా స్పష్టంగా చూపించాడు దేవుడు. హల్లెలూయా. పేతురు గారికి అర్థమైపోయింది విషయం అంతా కూడా. అమ్మ వింటున్నా జాగ్రత్తగాను. కాబట్టి పేతురు గారు వస్తుంటే కొర్నేలు గారు ఏం చేశారు? తన బంధువులందరినీ పిలిచాడు. ఆ బంధువుల్లో ముఖ్యమైనటువంటి స్నేహితులను పిలిపించాడు. అందరిని ఇంట్లో కూర్చోబెట్టుకుని పాస్టర్ గారి కొరకు, చూడండి పేతురు గారు ఏం చేస్తున్నాడంటే, ఈ కొర్నేలు గారు ఏం చేస్తున్నాడంటే పేతురు గారు రాక కొరకు కనిపెట్టుకుంటున్నాడు. ఈ రోజున ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు ముందెళ్ళి ఉంటుంటే విశ్వాసుల కొరకు కనిపెట్టవలసి వస్తుంది. చూడండి, ఏదైనా ఒక లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా వాళ్ళు వెయిట్ చేయట్లేదు. ఇప్పుడు పాస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారా, ఇంకా రావాలని ప్రేయర్ చేస్తాం. కానీ ఇక్కడ చూసినట్లయితే కొర్నేలు భక్తిపరుడు కాబట్టి ముందుగానే పిలిచాడు. ఒక సేవకుడు మన దగ్గరకు వస్తున్నాడు, మన కొరకు సేవకుడు వెయిట్ చేయకూడదు, మనమే వెయిట్ చేయాలి, మనమే ముందు సిద్ధపడాలి. హల్లెలూయా. 2:30కే లైవ్ అంటాం, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 3:30కి అంటాం. మనం ఏం చేస్తాం? గంట లేటుగా వస్తాం. చర్చికి ఇన్ టైంకి ఎప్పుడన్నా వెళ్ళారా మీరు? 9 గంటలకు చర్చ్ అంటే ఎప్పుడన్నా 8:30కి వెళ్ళినటువంటి సందర్భం ఉన్నదా? ఆలోచించండి ఒకసారి. మీ భక్తి ఏంటో, దేవుడి పట్ల మీకున్న ఆసక్తి ఏంటో అక్కడే బయటపడిపోతుంది. మీ యొక్క విశ్వాసం అనేటువంటిది క్రియల్లో వెల్లడవుతుంది అక్కడే. అద్భుతాలు జరగాలి. బ్రదర్ ఎంతో కాలంగా ప్రార్థన చేస్తుంది, జరగట్లేదేంటి? ఎప్పుడైనా టైంకి చర్చికి వెళ్ళారా? సమయానికి చర్చికి వెళ్ళరా? సమయానికి అద్భుతం జరిగిపోవాలి. ఆలోచించండి ప్రియులారా ఒకసారి. కానీ ఇక్కడ కొర్నేలు ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు. బంధువుల్ని, స్నేహితులు అందరిని పిలిచి పేతురు గారి కొరకు వెయిట్ చేస్తున్నాడంట. పైగా ఇతను ఎలాంటి వాడు? కొర్నేలు అంటేనే పెద్ద పేరున్నటువంటి వాడు. అతని దగ్గర చాలా పనులు ఉన్నారు. ఎలాంటి పనులు అంటే ఏమి మాట వస్తుందని కనిపెట్టుకుని నమ్మకస్తులు ఉన్నారంట. అటువంటి కొర్నేలు గారు పేతురు కోసం కనిపెట్టుకుంటూ ఉన్నాడు. పేతురు గారు వచ్చేసాడు. హల్లెలూయా. పేతురు గారు వచ్చి ఆ ఇంటి లోపలికి రాగానే కొర్నేలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎట్లాంటి స్వాగతం పలుకుతున్నాడు తెలుసా? అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడంట. ఓ హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 10:24-27 చదవండి. పాదాల మీద పడి నమస్కారం చేశాడంటండి. ముందు చూశాడా? లేదు. ప్రియులు గమనించాలి, పేతురు గారిని ఎంతగా గౌరవిస్తున్నాడు చూసారా? పేతురు గారు పెద్ద కారులో వచ్చాడా? పెద్ద జాబా? అదేమీ లేదు. దేవుడు చెప్పిన మనిషి, దేవుడు చెప్పబడినటువంటి మనిషి, దేవుని వాక్యాన్ని మోసుకుని తీసుకుని వచ్చినటువంటి మనిషి కాబట్టి అతని స్టేటస్ ఏంటి, అతను ఏంటి మనకు అనవసరం. సాష్టాంగ పడిపోయాడు అంటాను కాళ్ళ మీద వెళ్ళి కొర్నేలు గారు. కొర్నేలు దగ్గర గొప్ప గొప్ప పనులు ఉన్నారు, బోళ్ళు మంది ఉండగా ఈయన వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాడంట. చూసారా? కొర్నేలు పంపినటువంటి సేవకులు వెళ్ళి పేతురు గారు కాళ్ళ మీద పడ్డారో లేదో రాయలేదు, కానీ ఇక్కడ వెళ్ళి తీసుకొచ్చారు కదా, వాళ్ళు వెళ్ళి కాళ్ళ మీద పడ్డారో లేదో తెలియదు. కానీ మనకి ఇక్కడ కొర్నేలు గారు మాత్రం వెళ్ళి పేతురు గారు కాళ్ళ మీద పడిపోయాడు అంటాడు. పేతురు అన్నాడు తెలుసా? నీవు లేచి నిలువు, నేను కూడా నరుడినే. ఓ పేతురు గారు కూడా చూసారా? అయ్యా ఎందుకయ్యా నా కాళ్ళకి నమస్కారం పెడతావు, నేను కూడా మనిషినే, లే 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 లే. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో గమనించాలి. మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో మధ్యాహ్నకాల సమయంలో చూడండి. ఒక అన్యుణ్ణి, ఒక దేవుని యొక్క శిష్యుడు, ప్రధానమైనటువంటి శిష్యుడు పేతురు గారు ఒక అన్యుని ఇంటికి అడుగు పెట్టినటువంటి సమయం, అద్భుతాలు జరుగుతున్నటువంటి సమయం, దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం, నీ జీవితంలో కలుగు చేసుకునేటువంటి సమయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవనెత్తడానికి చేతులు పట్టుకుని లేపడంట. కొర్నేలు లేగండి ఏంటిది అని చెప్పి హగ్ చేసుకుని చక్కగా మాట్లాడుకుంటూ నడండి లోపలికి నడండి అని చెప్పి లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండేట్టు చూశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకులు కూడి ఉండేట్టు చూశాడంట. ఎవరో అరే కొర్నేలు దగ్గరికి వెళ్ళమని చెప్పి దేవుడు అని చెప్పాడు, కానీ ఈ కొర్నేలు ఇంటి నిండా జనమేంటి, ఇంత జనమేంటి? అనేకులు. చూడండి ఉందా లేదో బైబిల్లో 10:24-27 వరకు చదువుకోండి మీరు తర్వాత. అనేకులు కూడి ఉండేట్టు చూశాడంట. మరి అనేకులు అయితే ఈ రోజున నువ్వు వచ్చిన వ్యక్తి వచ్చినగానే ఉన్నావు. నీ పర్సనల్ లైఫ్ మాత్రం నీకు పెళ్ళి అవ్వాలి, నీకు పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలి, నువ్వు డెవలప్ చెందుతాను ఉంటావు. నీవు దేవుని సన్నిధికి 25 సంవత్సరాలు బట్టి వెళ్తున్నావు, కానీ పక్కను కూడా తీసుకెళ్ళవు. ఇప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో యూట్యూబ్లో వీడియోలు విని బలపడతావు, కానీ కనీసం పక్కలు కూడా పంపవు, పక్కలు కూడా చెప్పవు.
నువ్వు నిజంగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ బ్రతుకును చూసుకోవడమే కాదు, పక్కోళ్ళని 10 మందిని ప్రభావితం చేయాలి. ఉందా? అటువంటి మనసు ఉన్నదా? అటువంటి నువ్వు కేవలం నువ్వు మాత్రం ఆశీర్వించబడాలనుకుంటున్నావా, లేకపోతే 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? ఆలోచించాలి. నీకు నువ్వే ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? 10 మందికి పెట్టే చెయ్యి పై చెయ్యి, పై చెయ్యి అంటే పెట్టే చెయ్యి, పుచ్చుకునే చెయ్యి కింద ఉంటుంది, తీసుకునే చెయ్యి కింద ఉంటుంది. ఎప్పుడు దేవుని దగ్గర తీసుకుంటుంటే నీ చెయ్యి కిందే ఉన్నట్లెక్క. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, అనేక మందిని దేవుని నడిపించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ చెయ్యి పై చెయ్యే. హల్లెలూయా. నీ చెయ్యి పెద్ద చెయ్యే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసారు ఎంత అద్భుతం జరుగుతుందో. అనేకులు కూడి చూశాడంట. కాబట్టి ఇక్కడ కొర్నేలి శతాధిపతి. శత అంటే ఎంత? 100. శత ఏంటండి? శత అంటే 100. కాబట్టి శతాధిపతి అయినప్పటికీ కూడా శిరస్సు వంచి పేతురు పాదాల మీద పడి నమస్కారం చేసి గౌరవించాడంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు, అసామాన్యమైనటువంటి విషయం. పేతురు కూడా ఏం చేశాడు? తనను తాను తగ్గించుకున్నాడు. నేను కూడా నరుణ్ణి అంటున్నాడు. ఆ దినాల్లో దేవుని బిడ్డలు చాలా వినయముతో తగ్గించుకొని జీవించేటువంటి వారని చెప్పి మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు దేవుడు మాత్రమే మహిమపరచబడాలి, మనుషులు కాదు అని చెప్పి తెలియపరుస్తూ వచ్చారు. ఈనాడు చాలామంది భక్తి వేషం వేసుకొని పాద పూజలు భజన చేయించుకుంటూ అమాయకుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి వారికి వీరికి ఎంత తేడా ఉందో చూసారా? కొర్నేలి పేతురుతో దూత దర్శనం గురించి చెబుతూ, నీవును నీ ఇంటి వారును ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పినటువంటి ఒక దూతను చూసినటువంటి సంగతి మాకు తెలిపాను. అపోస్తుల కార్యం 11:14 ఉన్నటువంటి మాట జాగ్రత్తగా వినాలి. అపోస్తులు 10:34-36 వచనాల వరకు మీరు చదువుకొని ప్రియరా. కాబట్టి ప్రభు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరం కూడా దేవుని ఎదుట కూడి ఉన్నామని చెప్పాను కొర్నేలి గారు పేతురు గారితో. వెంటనే పేతురు గారు నోరు తెరిచి మాట్లాడుతూ, దేవుడు పక్షపాతి కాడు, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాడిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బోధించెను. ఇప్పుడు వచ్చిందండి. అప్పటి వరకు యేసు ఇజ్రాయేల్కి మాత్రమే ప్రభు, యేసు యూదులకు మాత్రమే దేవుడు, ఇజ్రాయేల్ మాత్రమే తన ప్రజలు. ఇదే పందాలు వెళ్ళిపోతున్నారు శిష్యులంతా కూడాను. అన్యులు సువార్త లేదు, అన్యులు దేవుని బిడ్డలు కాదు, వీళ్ళంతా అన్యులు అనేటువంటి ఒక మోస ధోరణిలో వెళ్ళిపోతున్నారు. ఈ రోజున కూడా చాలామంది ఇదే పద్ధతి అనమాట. ఈ సంఘం ఎత్తబడే సంఘం కాదు, ఈ సంఘం తప్పు, ఆ డొనామినేషన్ తప్పు, ఈ డొనామినేషన్ తప్పు, మాదే కరెక్టు, మా బోధే కరెక్టు, మా సంఘమే కరెక్టు. ఇలా ఉంది పేతురు గారి పద్ధతి. అప్పుడంతా శిష్యుల పద్ధతి అంతా కూడా అలాగన్నమాట. అసలు అన్ని ముట్టరంటండి యూదులు. గమనించారా? అసలు ముట్టరంట, ముట్టుకోరంట. అటువంటిది ఏం చేశాడంటే సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వ్యక్తిని చేతులు పట్టుకుని లేపి హగ్ చేసుకున్నాడంట పేతురు గారు. నేను కూడా మనిషినే, ఎందుకని దేవుడు చెప్పాక వినవలసింది ఎవరైనా. కాబట్టి దేవుడు మాట చెప్పిన ఆ దర్శనం చూశాడు. వద్దంటావేంటి, నేను పవిత్రపరిచానయ్యా, నువ్వు వద్దంటావేంటి, తినో అన్నాడంతే పేతురు గారిని. ఎల్లో అంతే పేతురు గారు వచ్చాడనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు, ఇశ్రాయేలులకే కాదు యేసయ్యా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, ప్రపంచ మానవాళికి ప్రభు అయిన. హల్లెలూయా. ఈరోజు నీకు ప్రభు, నాకు ప్రభు, అందరికీ ప్రభువే. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని పూజించి పాటించి చాటించరారే, హల్లెలూయా అని పాడి స్తుతింతుమురారే, జనులారా నూరోరా ఊరూరా మనసారా. చక్కటి పాట రాశారు పెద్ద ఆయన. చూసారా? నోరు అరా ఊరూరా మనసారా ఊరంతా రండి రండి. తాతాముత్తాతల కంటే ముందున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు, కొందరికి కాదు అందరికీ ప్రభువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరికా మాత్రమే ప్రభు కాదు, అందరికీ ప్రభువు.
అందరికీ దేవుడు అని చెప్పి ప్రపంచానికి తెలియపరచడానికి కొర్నేలిని దేవుడు దర్శించాడు. దేవుడు పేతురు ద్వారా ఆ గొప్ప మర్మాన్ని బయలుపరిచాడు. అంతవరకు ఈ మర్మం బయలుపరచబడలేదు. అంతవరకు సువార్త అందరికీ అందలేదు. కొందరికి మాత్రమే ప్రపంచానికి తెలియజేయబడినటువంటి మొట్టమొదటి ఆ యొక్క ఉద్యమం ప్రియులారా, ఆ మొట్టమొదటి ఆ కొర్నేలి దర్శనంతో ప్రపంచం మారిపోయింది. దేవుడు పేతురు ద్వారా ఆ గొప్ప మర్మాన్ని తెలియపరిచాడు. లేకపోతే లోకమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీయులకు లేదా యూదా జనాంగానికి వాళ్ళ రక్షణ కోసం మాత్రమే వచ్చాడనేటువంటి భ్రమలో ఉండేటువంటి వారు ఈ కొర్నేలి గారికి ఈ దర్శనం రాలేనట్లయితే యేసుక్రీస్తు యూదులకు మాత్రమే ప్రభు, ఆ ఇశ్రాయేలీయులు మాత్రమే వాళ్ళ కోసమే వచ్చాడు అనే భ్రమలో బ్రతికేటువంటి వారు ఉండేటువంటి వారు. హల్లెలూయా. పేతురు యేసుక్రీస్తు ప్రభువును సర్వలోక పాప పరిహారం కోసం మానవ రూపం దాల్చినటువంటి దేవునిగా, అందరికీ ప్రభువుగా, లోక పాపను మోసుకొని పోవు లోక రక్షకునిగా ప్రకటిస్తూ ఉన్నాడు. పేతురు గారి బోధ మారిపోయింది, పేతురు గారి స్థితి మారిపోయింది, ఆలోచన మారిపోయింది, పద్ధతి మారిపోయింది. ఈ రోజున యేసయ్యని దర్శించినట్లయితే, యేసయ్య ఈ సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయం, ఈ 3 గంటల సమయంలో దేవుడు అద్భుతాలు చేసేటువంటి సమయం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. యెరూషలేమునందును యూదుల దేశమునందును చేసినటువంటి వాటికన్నిటికీ కూడా మేము సాక్షులము. ఆయనను వారు మాను మీద వేలాడి చంపారు. దేవుడు ఆయన లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ఏర్పరచబడినటువంటి మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడెను అంటూ దేవుని కుమారునిగా, పాప పరిహారిగా, పాపుల రక్షకుడిగా తెలుపుచూ ఉన్నాడు పేతురు గారు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు మాత్రమే ఆయన మూలంగా, ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ పొందుతారు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. అపోస్తలుల 10:44-46 చూసినట్లయితే, పేతురు ఈ మాటలు చెప్పుచుండగానే అతని బోధ వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగెను. పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీదకి సహితం కుమ్మరించబడుట చూసి విభ్రాంతి నొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని కనపరుస్తూ ఉన్నారు. అసలే అపవిత్రం ముట్టకూడదు అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధుడే వచ్చి వాళ్ళని తాకేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున, ఈ సమయంలో నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకేటువంటి సమయం. ఏదైతే అపవిత్రం అనుకుంటున్నారో, ఏదైతే పనికిరాదు అనుకుంటున్నారో దాన్ని పవిత్రపరిచేటువంటి సమయం, మీ జీవితాన్ని బాగు చేసేటువంటి సమయం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మహాశక్తిమంతుడు. ఆదాము కాలం నుంచి, అంటే పాత నిబంధన కాలంలో తండ్రి నేడు దేవుడిగా తానే స్వయంగా వారితో మాట్లాడుతూ వచ్చాడు. కొత్త నిబంధన కాలంలో, అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద సంచరించినప్పుడు ప్రత్యక్షంగా స్వయంగా దేవుని కుమారుగా మాట్లాడుతూ వచ్చాడు. ప్రస్తుతం మనం పరిశుద్ధాత్మ దేవుని ఏలుబడిలో ఉన్నాము. పిల్లలు గమనించాలి, దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు యెహోవా రూపంలో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వింటున్నారా? తండ్రి దేవుడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు, కొత్త నిబంధనలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తూ మాట్లాడినట్టు సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం. హల్లెలూయా. ప్రస్తుతం మనం పరిశుద్ధాత్మ దేవుని ఏలుబడిలో ఉన్నాం మనమంతా కూడా. ఇప్పుడు ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి ఆ మహాశక్తిమంతుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అన్య జనాంగంపై సహితం కుమ్మరించబడడం చూసి యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరించదనని చెప్పి యోవేలు గ్రంథం చూడొచ్చు. మనం 2:28-29 మనం చూడొచ్చు. అపోస్తలుల కార్యములు 2:17 ఈ వాక్యం ప్రకారం దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడింది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున చతుస్పాద పక్షులు లాంటివంటి వాటిలతో మీరు బాధపడుతున్నారా? ప్రియులారా, అటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉన్నారా? సింహాలు లాంటి నరహంతకులు, పులులు లాంటి రక్త పిశాసులు, పాములు లాంటి విషం చిమ్మేటువంటి వారు, జలగల్లాంటి రక్తదాహంతో రగిలేటువంటి వారు, ఊసర వెల్లులా రంగులు మార్చేటువంటి వారు
చాలామంది ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద ఈ రోజున పనిచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఏలుబడిలో ఆయన యొక్క రాజ్యంలో మనం నివసిస్తూ ఉన్నాం. బలపరచబడ్డారా? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాల ద్వారా దేవుడు మనందరినీ బలపరచును గాక. ఆమేన్.